హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మంచి కర్రీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను వంకాయ బఠానీ చేద్దాం అనుకుంటున్నాను. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. మనకి పెళ్ళిళ్ళలో స్పెషల్ కర్రీ కదా ఇది, వంకాయ బఠానీ చాలా బాగుంటుంది. పైగా బఠానీ కూడా ఈ సీజన్లో బాగా అవైలబుల్గా ఉంటుంది. ఈ కర్రీ రెసిపీ అయితే మనం ట్రై చేస్తున్నాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకి వింటర్ సీజన్లో అవైలబుల్ ఉంటుంది కదా, ఇది సీజన్ కదా పచ్చి బఠానీ, ఇప్పుడే దొరుకుతుంది మనకి, తర్వాత దొరకదు. నేనైతే ఒక హాఫ్ కప్ బఠానీ తీసుకున్నాను. అలానే ఇందులోకి మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. ఒక 6-7 వంకాయలు తీసుకున్నాను. అలానే 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. లాస్ట్లో వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఇలా కనిపిస్తుంది మీకు ఎక్కువగా. అలానే పెద్ద ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకోండి, సరిపోతుంది. పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీని మీద ఒక కడాయి పెడుతున్నాను. నేను ఈ కర్రీ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేస్తాను. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేస్తాను, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసాను ఫ్రెండ్స్. మెంతుల వలన కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట, చేదు అనేది రాదు, కొద్దిగా టేస్ట్గా ఉంటుంది కొంచెం మెంతులు వేస్తే. అలానే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం, కొంచెం టేస్ట్ కలవడం కోసం పింక్ సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను నాన్ వెజ్ కర్రీకి కానీ ఇలా స్పెషల్గా చేసుకున్న కర్రీస్కి కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడం కోసం పింక్ సాల్ట్ అయితే వేస్తాను. చూడండి, ఉల్లిపాయలు ఒక 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఇలా ఎర్రగా అయిపోతాయి అన్నమాట. తర్వాత కట్ చేసుకున్న 2 టమాటోస్ అయితే వేసాను. టమాటోస్ అయితే పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను టమాటోస్ కొంచెం గ్రేవీ వస్తుంది కదా అని చెప్పి టమాటోస్ అయితే వేస్తున్నాను. టమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గాలన్నమాట. కర్రీలో శుభ్రంగా ఉల్లిపాయల్లో కలుపుకోవాలి. ఇది మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు, అలానే అలానే వంకాయ బఠానీ కూడా వేసేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాము. వీటిని బాగా కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే వంకాయలు బాగా మగ్గుతాయి. వంకాయ మగ్గేంత వరకు ఇప్పుడు మూత పెడదాం దీని మీద. సిమ్ముల్లో పెట్టుకోవాలి. సిమ్ముల్లో పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచితే ఈ విధంగా అయిపోతుంది అనమాట. వంకాయ బాగా మగ్గిపోవాలండి. వంకాయ బాగా మగ్గితే టేస్ట్ ఉంటుంది. చూడండి, నేను చూపించిన విధంగా మగ్గాలన్నమాట. మగ్గడంలోనే సగం ఉడికిపోతుంది. ఆల్రెడీ బఠానీ వంకాయ కూడా 2 కూడా సగం సగం ఉడికిపోయినాయి ఆల్రెడీ. ఈ విధంగా ఉడికిపోవాలి. మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఇలా అటు ఇటు తిప్పితే, తర్వాత టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకొని ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఎక్కువగా తింటానంటే 2 అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు పసుపు కారం కూడా వేసి దీన్ని బాగా మొత్తం కర్రీకి అంతటికీ కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫైనల్గా నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండి, గరం మసాలా రెడీ చేసుకుంటానని చెప్పాను కదా, అలానే గరం మసాలా మీరు బయట నుంచి తెచ్చుకున్న గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇంట్లో రెడీగా అవైలబుల్గా ఉంటుంది, నాకు ఎప్పుడు అదే వేస్తున్నాను. ఇది బాగా కలిపిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి, ఇప్పుడు బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేయాలి ఫ్రెండ్స్. దీన్ని మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అప్పుడప్పుడు ఒక్కసారి మూత తీసి మళ్ళీ ఒకసారి దగ్గరికి అయిపోయింది. చూడండి, ఆల్మోస్ట్ మనకి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది అనమాట.
ఒక్కసారి మూత పెట్టి 2 నిమిషాలు ఆఫ్ చేస్తాను. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూడండి కర్రీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా టేస్ట్ కోసం. ఇప్పుడు ఆ కొత్తిమీర అయితే జల్లుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే పూర్తిగా అయిపోయింది. వంకాయ బఠానీ కూర అంటే టేస్ట్ అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది, తింటూ వాసన వస్తుంది, తినాలనిపించే అంత టేస్ట్ వస్తుంది. వంకాయ కూర ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీన్ని, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా తేలికగా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చాలా ఇష్టంగా తింటారు తినేవాళ్ళు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరొక ఇంగ్రీడియంట్తో నేను మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.